హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీ, ఏక్యూపీపై అతి ముఖ్యమైన సమాచారం అందింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇప్పటివరకు ఉద్యోగ పెన్షనర్ల మనసులో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేని పరిస్థితే నెలకొంటోంది. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్ ఎదురుచూస్తున్న అతి ముఖ్యమైన, అతి పెద్ద అంశం పీఆర్సీగా పరిగణించవచ్చు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోయినా కొత్త పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు? ఎంత శాతం ఇస్తారు? అనే చర్చలు మాత్రం జోరుగా నడుస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు కూడా దీనిపై మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు అవకాశం ఉన్నట్టు సమాచారం అందింది. ఇది కొంత ఊరట కలిగించే అంశము. ఐఆర్‌పై నిరాశ. పీఆర్సీ రాకముందే ఉద్యోగులకు తాత్కాలిక ఊరటనిచ్చేది ఐఆర్. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఐఆర్‌కు సంబంధించి ఎటువంటి చిన్న సూచన కూడా లేకపోవడం ఉద్యోగుల్లో మరింత నిరాశను కలిగిస్తోంది. పీఆర్సీ రాకపోయినా సరే ఐఆర్ ఇవ్వాలని అనేక మంది అది చాలా ఆహ్, ఉద్యోగుల యొక్క డిమాండ్ అన్నమాట. వచ్చే బడ్జెట్‌లో ఐఆర్ ప్రకటన వస్తుందా అని అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. పీఆర్సీ అరియర్స్. పీఆర్సీ అరియర్స్ గురించి అసలు ఊసే లేదు. గత పీఆర్సీ అమలైనప్పుడు కూడా అరియర్స్ వాయిదాగానే మిగిలిపోయాయి. ఇప్పుడైతే కొత్త పీఆర్సీ కూడా రాకపోవడంతో అరియర్స్ గురించి మాట్లాడే వాతావరణం కూడా లేదండి. చాలామంది రిటైర్ అయిన ఉద్యోగులు తమ హక్కు అయినటువంటి అరియర్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. డీఏ, డీఆర్ అరియర్స్. డీఏ, డీఆర్ అరియర్స్ పరిస్థితి కూడా అంతే ఊసే లేకుండా పోయింది. డీఏలు, బకాయిలు సంవత్సరాలుగా పేరుకుపోతూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు సమయానికి డీఏ చెల్లిస్తూ ఉంటే, మన రాష్ట్రం మాత్రం ఇప్పటికీ పెండింగ్‌లోనే బిల్లులు ఉంచిందండి. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇది చాలా భారంగా అయితే మారింది. ఇక ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంపు. ఏక్యూపీ సంబంధించి ఇప్పటివరకు కొత్త మార్పు ఏమీ లేదు. పెరిగిన డీఏ ప్రకారం పెన్షన్ లెక్కలు సవరించబడినప్పటికీ, పెన్షన్ క్వాంటమ్ పెంపు గురించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే చెప్పాలి. పెద్ద వయసు పెన్షనర్లు ఈ పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గ్రాట్యుటీ చెల్లింపులు. మరి రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ చాలా కీలకమైన హక్కు. కానీ చాలా సందర్భాల్లో గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ప్రతి నెల ట్రెజరీ వద్ద ఫండ్ అందుబాటులో లేదని చెప్పి వాయిదాలు పెడుతూ ఉన్నారు. సో, ఎప్పటి వరకు పూర్తి చెల్లింపులు చేస్తారు అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఎర్న్‌డ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఈఎల్. రిటైర్మెంట్ సమయంలో చాలామందికి ఎర్న్‌డ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పెద్ద ఆధారం. కానీ ఇప్పుడు ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మినహాయింపుగా చెల్లింపులు జరిగినప్పటికీ చాలా చోట్ల ఇంకా ఫైనల్ రిలీజ్ కాలేదు. మరి ఎప్పుడు ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు. మా హక్కులు, మా బకాయిలు ఎప్పుడైనా వస్తాయా? ఎప్పుడొస్తాయి? ప్రభుత్వం నుండి త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యోగ సంఘాలు ఉద్యమం పందాల్లో వెళ్ళే అవకాశం కూడా ఉంది. మరి ఈ అంశాలపై ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను మనందరం ఈ గళంతో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మన గొంతు వినిపించాల్సిన సమయం. ప్రభుత్వం వైపు నుండి చూస్తే, ప్రభుత్వం ఇప్పటికే కొన్ని బిల్లులను చెల్లిస్తూ ఉంది. ప్రభుత్వం ఒక నిర్ణీతమైన షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ, పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేసే పనిలో పడింది. పూర్తి స్థాయిలో పెండింగ్ బకాయిలు క్లియర్ అయిన తర్వాతనే పీఆర్సీ, ఐఆర్, ఏక్యూపీకి సంబంధించి అప్డేట్స్ ఉంటుంది. ఈలోపు ఐఆర్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయండి. ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బహుశా క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ లేదా సంక్రాంతి కానుకగా అయినా ఈ పెండింగ్‌లో ఉన్న డీఏలు అరియర్స్ కాకుండా డీఏలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయండి. ఏక్యూపీకి సంబంధించి కూడా పీఆర్సీ నిర్మాణంలోనే వాటికి సంబంధించి పాత స్లాబ్‌లను పీఆర్సీ ద్వారానే మనకు గతంలో ఉన్నటువంటి 10%, 15% తిరిగి పునరుద్ధరించుకోవచ్చు.